హలో ఫ్రెండ్స్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈరోజు ఈ యొక్క వీడియో ద్వారా మనం రేషియో, ప్రపోర్షన్ అండ్ వేరియేషన్ అనే టాపిక్లో నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ నోట్స్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటారు. సో నాణాల సంఖ్య లెక్కించడం, అదేవిధంగా నోట్ల సంఖ్య మీద మరి ప్రశ్నలు ఇచ్చినప్పుడు ఏ విధంగా ఈ యొక్క నిష్పత్తి అనే టాపిక్లో మనం ఆన్సర్స్ చేయాలనేది ఒక్కసారి మనం మాట్లాడుకుందాం అండి. సో ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి నాణాల సంఖ్య కానీ నోట్ల సంఖ్య కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఒక 2 రూపీస్ కాయిన్స్ ఉన్నాయండి. ఒక 2 రూపీస్ కాయిన్స్ వచ్చి ఒక 10 కాయిన్స్ ఉన్నాయని తీసుకుందాం అండి. సో 10 కాయిన్స్ ఉన్నప్పుడు మన దగ్గర టోటల్ అమౌంట్ ఎంత ఉంది అన్నప్పుడు మనం సింపుల్గా 2 into 10 చేస్తాం. అప్పుడు నా దగ్గర ఎంత ఉంది అంటే అమౌంట్ వచ్చి 20 రూపీస్. అంటే ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే కాయిన్ వాల్యూ, ఓకే, కాయిన్ వాల్యూ ఎంత అన్నప్పుడు మనం ఇక్కడ 2 రూపీస్ చెప్తున్నాం అండి. సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ అండి. సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎంత అన్నప్పుడు మనకి ఇక్కడ 10 కాయిన్స్ అని చెప్తున్నాం. సో కాయిన్ వాల్యూని నెంబర్ ఆఫ్ కాయిన్స్తో మల్టిప్లై చేయడం ద్వారా మనకి ఎంత వస్తుందంటే మన దగ్గర ఉన్నటువంటి టోటల్ అమౌంట్ అండి. సో టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ యొక్క టోటల్ అమౌంట్ వస్తుంది. ఆ టోటల్ అమౌంట్ ఎంత అన్నప్పుడు సో 2 into 10 ఎంత అంటే 20 రూపీస్ అని చెప్తున్నాం. అంటే ఒక బ్యాగులో 2 రూపీ కాయిన్స్ 10 కాయిన్స్ ఉన్నాయంటే మనం కాయిన్ యొక్క వాల్యూని నెంబర్ ఆఫ్ కాయిన్స్తో మల్టిప్లై చేయడం ద్వారా విల్ గెట్ ద టోటల్ అమౌంట్ అని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ యొక్క కాన్సెప్ట్ పట్టుకొని ఎగ్జామినర్ మనకి ప్రశ్నలు ఇస్తూ ఉంటాడు. ఆ ప్రశ్నలకి ఏ విధంగా సమాధానాలు గుర్తించాలనేది ఇప్పుడు మన యొక్క కాన్సెప్ట్ ద్వారా మనం నేర్చుకుందాం అండి. సో ఒకసారి చూడండి, మొదటి ప్రశ్న. సో రేషియో, ప్రపోర్షన్, వేరియేషన్లో సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ నోట్స్ అండి, నాణాల సంఖ్య లేదా నోట్ల సంఖ్య లెక్కించేస్తే వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీకు ఎగ్జామినేషన్లో ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. సో ఈ ఏరియాని తీసుకొని నేను మీకు ఇప్పుడు ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి, ఏ బ్యాగ్ కంటైన్స్ 50 NP, 25 NP, 10 NP coins in the ratio 5:9:4. The total amount is 206. Then find the number of coins of each type అంటున్నాడండి. అంటే మన దగ్గర బ్యాగ్లో ఏమని చెప్తున్నాడంటే సో మన దగ్గర 50 NP కాయిన్స్ ఉన్నాయంట. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి 25 NP కాయిన్స్ ఉన్నాయంటున్నాడు. మరొకటి వచ్చేసరికి 10 NP కాయిన్స్ ఉన్నాయంటున్నాడండి. ఈ కాయిన్స్ ఏ రేషియోలో ఉన్నాయంటే 5:9:4 రేషియోలో ఉన్నాయండి. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఇదేమో కాయిన్ వాల్యూ, ఇవి నెంబర్ ఆఫ్ కాయిన్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి విల్ గెట్ ద టోటల్ అమౌంట్ అండి. మరి ఇప్పుడు ఇదేమో పైసల్లో ఉంది కదా, మరి టోటల్ అమౌంట్ 206 రూపీస్ అంటున్నాడు. సో రూపీస్లో 206 అండి. అదే ఎన్పీస్కి వెళ్ళినప్పుడు 20600 పైసా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక రూపాయికి 100 పైసలు కనుక 206ని కూడా నేను 100 పైసలతో మల్టిప్లై చేస్తే నాకు 20,600 పైసా వస్తుంది. ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ నేను 50 NP కాయిన్స్ 5K కాయిన్స్ అనుకుంటా, 25 NP కాయిన్స్ 9K కాయిన్స్ అనుకుంటా, 10 NP కాయిన్స్ 4K కాయిన్స్ అనుకుంటా. అంటే నేను కాయిన్ వాల్యూని నెంబర్ ఆఫ్ కాయిన్స్తో మల్టిప్లై చేస్తే నాకు టోటల్ అమౌంట్ ఈక్వల్ అండి. నాకు చెప్పండి, ఇక్కడ 50 into 5K ఎంత అంటే ఇక్కడ 250K అవుతుంది. అదేవిధంగా 25 into 9K ఎంత అంటే 225K అవుతుంది. అదేవిధంగా 10 into 4K ఎంత అంటే 40K అవుతుంది. అంటే టోటల్ అమౌంట్ ఎంత అంటే 206 రూపీస్ని పైసల్లో మనం 20600గా చెప్పొచ్చండి. ఇప్పుడు మనం K వాల్యూ కనుక్కున్నాం అనుకోండి, అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈచ్ కాయిన్ యొక్క నెంబర్ ఆఫ్ కాయిన్స్ మనం చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, 250 + 225 475 + 40 అండి 515. సో 515K ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 20600. కానీ మనందరికీ తెలుసు 515 into 4 ఎంత అంటే 2060 అండి. పక్కన 0 ఉంది కనుక దెన్ K ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 40 అవుతుంది. ఎప్పుడైతే మనకి K వాల్యూ 40 వచ్చిందో ఇక్కడ నాకు సో 50 NP కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే 50 NP కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే నాకు ఇక్కడ 5K కాయిన్స్ ఉన్నాయండి. మరి K 40 అయితే 5K ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 540 200 కాయిన్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ 25 NP కాయిన్స్ నా దగ్గర ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడండి. సో 25 NP కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 9K కాయిన్స్ ఉన్నాయండి. సో 9 into 40 360 కాయిన్స్ అని చెప్పవచ్చు. నా అదేవిధంగా 10 NP కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే 10 NP కాయిన్స్ నా దగ్గర 4K కాయిన్స్ ఉన్నాయి. దెన్ 4 into 40 ఎంత అంటే 160. కనుక ఈచ్ కాయిన్ టైప్ ఎంత అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ అడిగాడు. 200 కాయిన్స్, 360 కాయిన్, 160 కాయిన్ అండి. దెన్ యువర్ ఆన్సర్ విల్ బి చాయిస్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది నేను ప్రొసీజర్లో చెప్పాను. ఇదే క్వశ్చన్ మనం ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా కూడా మీరు ప్రయత్నించాలి. బట్ ఫస్ట్ అయితే మీకు కాయిన్స్లో సో ప్రొసీజర్లో కాన్సెప్ట్తో ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మీకు షార్ట్ కట్ అనేది త్రూ ఆప్షన్ వస్తుంది. సో ఫస్ట్ మీరు ఫ్రెండ్స్ నేర్చుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్ట్తో, అంటే ఒక కాయిన్ వాల్యూని
మనం ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ కాయిన్స్తో మల్టిప్లై చేయటం ద్వారా మాత్రమే మనకి ఇక్కడ సో టోటల్ అమౌంట్ వస్తుందన్న విషయం మీకు తెలియాలి. మరి మరొక ప్రశ్న చూద్దాం ఇక్కడ. A bag contains m coins of 5 rupee denomination and n coins of 2 rupee denomination and p coins of rupees 1 rupee denomination where the total value is 630. If m is to n is to p is equal 2 is to 3 is to 5, then the ratio of the total values of rupees 5, rupees 2, rupees 1 denomination coins in the, అంటే what is the ratio of the total values of the denomination coins in the bag అన్నాడండి. అంటే వాటి నాణాల మొత్తం విలువల నిష్పత్తి అడుగుతున్నాడు. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఒక సంచిలో 5 రూపాయల నాణాలు ఎం ఉన్నాయంట, 2 రూపాయల నాణాలు ఎన్ ఉన్నాయి, 1 రూపాయల నాణం పి ఉన్నాయి. అంటే ఇక్కడ 5 రూపాయల నాణాలు ఎం ఉన్నాయి అంటున్నాడు, 2 రూపాయల నాణాలు ఎన్ ఉన్నాయి అంటున్నాడు, సో 1 రూపాయల నాణం పి ఉన్నాయి. కానీ మనకి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఎం ఈస్ టు ఎన్ ఈస్ టు పి వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? సో మనకి 2:3:5 ఇచ్చాడు. అంటే ఇక్కడ 5 రూపీ కాయిన్స్ వచ్చి 2 పార్ట్స్ ఉన్నాయి, సో 2 రూపీ కాయిన్స్ వచ్చి 3 పార్ట్స్ ఉన్నాయి, 1 రూపీ కాయిన్స్ వచ్చి 5 పార్ట్స్ ఉన్నాయని చెప్తున్నాడండి. నెంబర్ ఆఫ్ కాయిన్స్ అది. అయితే వాటి యొక్క టోటల్ వాల్యూస్ కావాలని అడుగుతున్నాడండి. సో ఎప్పుడైతే మీకు ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ మనకి వాల్యూ అంటే ఇప్పుడు కాయిన్ వాల్యూ కావాలి అంటే మనం ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం కాయిన్ వాల్యూ కావాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే టోటల్ అమౌంట్తో సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ భాగిస్తే విల్ గెట్ ద కాయిన్ వాల్యూ అండి. సో ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే ఇక్కడ ఫ్రెండ్స్ మీరు సింపుల్గా చూడండి, ఇక్కడ మనకి 5 రూపాయల నాణాలు ఉన్నాయంటున్నాడండి. ఓకేనా? అవి ఎన్ని ఉన్నాయంటే 2. నెక్స్ట్ వన్ 2 రూపాయల నాణాలు ఉన్నాయంటున్నాడు, అవి ఎన్ని ఉన్నాయంటే 3 పార్ట్స్ ఉన్నాయి. 1 రూపాయి నాణం ఉన్నదంటున్నాడు, అవి ఎన్ని ఉన్నాయంటే 5 పార్ట్స్ ఉన్నాయని చెప్తున్నాడండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనకు కావాల్సింది ఇది నెంబర్ ఆఫ్ కాయిన్స్ అండి. టోటల్ అమౌంట్లో నుంచి మనం వీటిని తీసివేయడం ద్వారా కూడా చాలా సింపుల్గా చెప్పొచ్చు. అంటే వాటి మొత్తం విలువల నిష్పత్తి అన్నాడు. సో దీన్ని మనం సింపుల్గా చెప్పాలి అంటే సార్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎలా తీసుకుంటామనేది నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి, 5 రూపీస్ ఇక్కడ చూడండి 2:3:5 అంటే ఇది 5 రూపీ కాయిన్స్, ఇవి 2 రూపీ కాయిన్, ఇవి 1 రూపీ కాయిన్. ఇవి నేను 2K 3K 5K ఉన్నాయి అనుకుంటా. డన్. సో 5 into 2K ఎంత అన్నప్పుడు మనం సింపుల్గా 10K చెప్పవచ్చు. ప్లస్ నౌ 2 into 3K ఎంత అంటే 6K చెప్పవచ్చు. అదేవిధంగా 1 into 5K ఎంత అంటే 5K ఈజ్ ఈక్వల్ టోటల్ అమౌంట్ ఎంత అంటే 630 రూపీస్ అండి. నౌ 10 6 5 ఎంత అంటే 21K. 21K ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 630. దెన్ K ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 630లో 21 30 టైమ్స్ అండి. అంటే K వాల్యూ నాకు ఇక్కడ 30 వచ్చింది. సో K వాల్యూ 30 వచ్చింది అంటే ఇక్కడ మీరు ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోవాల్సింది, K వాల్యూ 30 వచ్చింది అంటే మనం ఇది 2K అనుకున్నాం, 3K అనుకున్నాం, 5K అనుకున్నాం. అప్పుడు నాకు 30 అంటే K వాల్యూ 2 into 30 ఇవి 60 కాయిన్స్ ఉంటాయి. సో 3 into 30 ఇవి 90 కాయిన్స్ ఉంటాయి. 5 into 30 ఇది 150 కాయిన్స్ ఉంటాయి. కానీ వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే వాటి నాణాల మొత్తం విలువల నిష్పత్తి ఎంత అన్నాడని. సో నాణాల మొత్తం విలువల నిష్పత్తి ఎంత అంటే ఇవేమో ఆల్రెడీ 5 రూపీ కాయిన్స్ కాబట్టి సో 60 into 5 అండ్ 90 into 2 150 into 1 అండి. సో 60 into 5 ఎంత అంటే 300 రూపాయలు. నౌ 90 into 2 ఎంత అంటే 180 రూపీస్. నౌ 150 into 1 ఎంత అంటే 150. అంటే ఓవరాల్గా ఇక్కడ మనకి సో 300. సో 33 K వాల్యూ 30గా 33 90. సో 5 into 30 150 అండి. సో రేషియో ఏమడుగుతున్నాడు 2:3:5. రైట్. ఇప్పుడు చూడండి 5 రూపీ కాయిన్స్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనకి 300 రూపీస్ ఉంది. నెక్స్ట్ వన్ వచ్చి 2 రూపీ కాయిన్స్ 90 అంటే 92 రైట్ 92 180 అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనకి 150 అండి. సో మనకి టోటల్గా ఇది 330 + 300 630 అవుద్ది. వీటి యొక్క రేషియో ఎంత చెప్పమన్నాడు. సో సింపుల్గా చూడండి 0కి 0 కట్. ఓకేనా? సో ఇక్కడ 3 అనేది ఇక్కడ 10 టైమ్స్, 3 అనేది 6 టైమ్స్, 3 అనేది 5. దాని యువర్ ఆన్సర్ విల్ బి సో 10:6:5 అండి. సో 10:6:5 అంటే ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో దీన్ని ఈ యొక్క పార్ట్ అనేదాన్ని ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు అండి. సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, a bag contains an equal number of 50 NP, 25 NP, 20 NP and 5 NP coins respectively. The total amount is 40 rupees. Then find the number of coins of each type అన్నాడు. మరి ఒక సంచిలో 50 పైసలు,
25 పైసలు 20 పైసలు 5 పైసల నాణాలు సమానంగా ఉన్నాయంట. వాటి మొత్తం విలువ 40 రూపీస్ అయితే ప్రతి రకం నాణాలు ఎన్ని ఉన్నాయన్నాడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో ఇది 50 NP అన్నాడు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 25 NP. నెక్స్ట్ వన్ వచ్చి 20 NP అన్నాడు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి 5 NP అని చెప్తున్నాడు. సో 50 NP కాయిన్స్, 25 NP, 20 NP, 5 NP కాయిన్స్ ఎలా ఉన్నాయంటే ఈక్వల్గా ఉన్నాయి. అంటే మనం నెంబర్ ఆఫ్ కాయిన్స్ 1:1:1 అనుకుందాం అండి, ఈక్వల్గా ఉన్నాయి అంటున్నాడు. ఏ బ్యాగ్ కంటైన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అన్నాడు. సో టోటల్ అమౌంట్ వచ్చి 40 అన్నాడు. కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ ఇది 1K అనుకుంటా, ఇది 1K, ఇది 1K, ఇది 1K. అప్పుడు నాకు 50 × 1K ఎంత అంటే 50K, 25 × K ఎంత అంటే 25K, 20 × K ఎంత అంటే 20K, 5 × K ఎంత అంటే 5K ఈజ్ ఈక్వల్. ఇది మొత్తం పైసల్లో ఉంది. 40 రూపీస్ అంటే సో 40 × 100 4000 పైసా అవుద్దండి. 50, 25, 25 100K అవుద్ది. 100K ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 4000. అప్పుడు నాకు 2 zeros కట్ అవుతాయి. K వాల్యూ 40 అండి. మరి ఇప్పుడు K వాల్యూ 40 అంటే ఈచ్ కాయిన్స్ రేషియో 1:1:1 కాబట్టి సో ప్రతి రకం నాణాలు ఎన్ని ఉన్నాయన్నాడు. సో ఎన్ని ఉన్నాయంటే మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు, 50 NP కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే 40 కాయిన్స్ ఉన్నాయండి. అదేవిధంగా సో 25 NP కాయిన్స్ కానీ 20 NP కాయిన్స్ కానీ లేదు అంటే 5 NP కాయిన్స్ కానీ అన్నీ సమానం అంటున్నాడు కనుక ఈచ్ కాయిన్ ఎన్ని ఉన్నాయంటే 40 కాయిన్స్ అని చెప్పొచ్చు అండి. సో ఈ యొక్క ప్రశ్నకి సమాధానం ఆప్షన్ 1 అనేది సరైన సమాధానంగా మనం ఇక్కడ ఎంచుకోవచ్చు. రైట్, నేను మరొక ప్రశ్న చెప్తున్నాను. 5వ ప్రశ్న. ఇన్ ఏ వాలెట్ ద రేషియో ఆఫ్ 25 NP, 50 NP and 1 rupee coins are in the ratio 12:4:3 which amounts to 600. Find the number of coins of 25 NP అన్నాడండి. రైట్, ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ సింపుల్ 25 NP కాయిన్స్ ఉన్నాయంట. అదేవిధంగా 50 NP కాయిన్స్ ఉన్నాయన్నాడు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి 1 రూపీ కాయిన్ అండి. 1 రూపీ అంటే 100 NP తీసుకుంటానండి. అది రేషియో ఎలా ఉంది అంటే 12:4:3 అండి. అంటే ఇది 12K చెప్పాలి, ఇది 4K చెప్పాలి, ఇది 3K చెప్పాలి. అంటే ఇది 12K 4K 3K అంటే నా 25 × 12K అండి. సో డెఫినెట్గా ఇది 300K అవుద్ది. నా 50 × 4K 200K అవుద్ది. 100 × 3 300K అవుద్ది. ఈజ్ ఈక్వల్ ఎంత అన్నప్పుడు సో 60,000 పైసగా చెప్పాలండి. 600 × 100 పైసలు 60,000 పైసలు అండి. నా 300 300 200 అంటే టోటల్ 800K ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 60,000 అండి. అప్పుడు నాకు 2 zeros కట్ అవుతాయి. దెన్ K ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 600/8 అండి. సో ఎంత వస్తుంది అంటే సో 8 7s are 56, 8 5s అంటే హౌ మచ్ ఈజ్ ద K వాల్యూ సార్ 7. మరి ఇప్పుడు K వాల్యూ 7 అయితే 25 పైసల నాణాల సంఖ్య ఎంత అంటున్నాడండి. సో ఇక్కడ K వాల్యూ 75. నా 25 NP కాయిన్స్ మనం ఏమనుకున్నామంటే వాడు 12:4:3లో 12K అనుకుంటున్నాం. మరి ఇప్పుడు ఇది 12K అయినప్పుడు సో K వాల్యూ 75 కనుక 12 × 75 అండి. సో 12 × 75 అంటే 12 5s are 60, 12 7s are 84 + 6 90. అంటే హౌ మెనీ కాయిన్స్ ఆఫ్ 25 NP అన్నప్పుడు 900 కాయిన్స్ అనేది సో 25 NP కాయిన్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ మనం ఇక్కడ సింపుల్గా మనం మాట్లాడుకోవచ్చు అండి. సో ఈ విధంగా మనకి కాయిన్స్ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఈ యొక్క సింపుల్గా ఈ యొక్క కాన్సెప్ట్ ఉపయోగించి మనం ప్రశ్నలకి సమాధానాలు అనేది మనం ఇక్కడ ఈజీగా మనం గుర్తించవచ్చు అండి. సో నేను మరొక వీడియో ద్వారా మరికొన్ని ప్రశ్నలు నేను ఇక్కడ సో నోట్ల సంఖ్య అదేవిధంగా నాణాల సంఖ్య మీద నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మరలా మీకు ప్రయత్నిస్తాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.